పార్వతీదేవి గర్భావాసం చేయని శివపుత్రుడు ఒక రాక్షసుడిని ఎలా సంహరించాడు? ప్రకృతి పురుషుల ఏకత్వం ఒక దైవంగా ఎలా మారింది? వీటికి సమాధానమే సుబ్రహ్మణ్య జననం. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మబంధో శ్రీ సాదిదేవ గణ పూజిత పాద పద్మా వల్లీ సనాద మమ దేహి కరావలంబం. ఈరోజు మనం వినబోయేది కార్తికేయుని జన్మరహస్యం. ఈ కథ కేవలం పురాణం కాదు, ఇది పంచభూతాల శక్తిని, జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని కలిపి ఉంచిన ఒక శాస్త్రం. స్కంద పురాణం మరియు రామాయణం ఆధారంగా లోకాలను వణికించిన తారకాసురుడిని సంహరించడానికి ఆ దివ్య తేజస్సు ఎలా అవతరించిందో వివరంగా తెలుసుకుందాం. పూర్వం తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మగారి కోసం ఘోర తపస్సును గావించి ఆయనను మెప్పించి ఒక వరాన్ని పొందాడు. శివుని వీర్యం నుండి జన్మించిన వాడి చేతిలోనే తనకు మరణం కావాలని వరాన్ని కోరగా బ్రహ్మదేవుడు తదాస్తు అని వరాన్ని ప్రసాదించారు. శివుడంటేనే కామాన్ని జయించినవాడు కదా, ఇక ఆయనకు పుత్రుడు ఎలా జన్మిస్తాడులే అని రాక్షసుడు నిశ్చింతగా ఉన్నాడు. లోకాలన్నీ అతడి బాధలు భరించలేక దేవతలు మన్మధుడిని పంపి శివుడికి తపస్సు భగ్నం చేయమని కోరారు. మన్మధుడు తన పూలబాణాలను సంధించగా పరమేశ్వరుడు కనులు తెరిచి తన జ్ఞాననేత్రం నుండి ఉద్భవించిన జ్ఞానాగ్నితో మన్మధుడిని భస్మం చేసేశాడు. ఆ కోపాగ్నితో పాటు శివుడి నుండి అద్భుతమైన దివ్య తేజస్సు ఆకాశంలోకి దూసుకెళ్ళింది. ఈ తేజాన్ని మోయడం సామాన్యం కాదు. ఈ తేజాన్ని మొదట వాయువు సంగ్రహించాడు. కానీ ఆ వేడిని శక్తిని తట్టుకోలేక అగ్నిదేవునిలోకి ఆ తేజాన్ని విడిచిపెట్టేశాడు. అందుకే సుబ్రహ్మణ్యునికి అగ్నిగర్భుడు అని పేరు వచ్చింది. అగ్నిదేవుడు కూడా ఆ అమోఘ శక్తిని భరించలేక దాన్ని గంగానదికి అప్పగించేశాడు. అందుకే స్వామిని గాంగేయుడు అని కూడా పిలుస్తారు. గంగానది ఆ తేజాన్ని తనలో నిలుపుకోలేక దాన్ని ప్రవాహంలోంచి తీసుకువెళ్ళి శరవణ తటాకం అనే రెల్లు పొదల్లో పడేసింది. ఆ దివ్య తేజస్సు మొత్తం శరవణంలో 6 ముక్కలుగా విడిపోయి 6 చక్కని బాలురుగా అవతరించింది. అందుకే ఈయన శరవణభవుడు. ఆ సమయంలో కార్తీక నక్షత్ర దేవతలు షట్కృత్తికలు వచ్చి ఈ పసికందులకు పాలిచ్చారు. అందుకే స్వామికి కార్తికేయుడు అనే మరో నామం వచ్చింది. విషయం తెలిసిన పార్వతీదేవి 6 బాలులను స్కంద అని ప్రేమగా పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా తల్లి స్పర్శతో 6 బాలురు 6 ముఖాలు 12 చేతులు గల ఒకే కుమారస్వామిగా షణ్ముఖుడిగా అవతరించారు. అలా ఉద్భవించిన మహాశక్తి తారకాసుర వధ గావించి దేవతలకు విముక్తిని ప్రసాదించి వారికి సైన్యాధ్యక్షాన్ని వహించారు. ఈ 6 ముఖాలు కేవలం రూపం కాదు, అవి పంచభూతాలు భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి మరియు ఆత్మను సూచిస్తాయని శాస్త్రం చెప్తుంది. సుబ్రహ్మణ్య స్వామి కేవలం జ్ఞానస్వరూపుడు మాత్రమే కాదు, సాక్షాత్తు శివునికి ప్రణవ మంత్రాన్ని దాని అర్థాన్ని బోధించిన గురుస్వరూపం. అందుకే ఈయనను స్వామినాథుడు అని కూడా పిలుస్తారు. ఈ షణ్ముఖోత్పత్తి రహస్యాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సంతాన, వివాహ, ఆరోగ్య సమస్యలు తొలగిపోయి జ్ఞానం, ఐశ్వర్యం, ధైర్యం కలుగుతాయని మహర్షులు సెలవిచ్చారు. గర్భిణీ స్త్రీలు దీనిని వింటే ఉత్తమ సంతానం కలుగుతుందని, గర్భ సంస్కారం చేసిన ఫలితం లభిస్తుందని కూడా చెప్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా వినాల్సిన కథ ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని ఆశిస్తూ నమస్కారం.